కలుపురా కలుపురా మన సినయ్య కలుపుతున్నా తాత. అత్తగా కొంచెం గడ్డ మస్తుగా అయిపోతుంది. ఏ సంపాదిస్తామని నీకు రాసి రాసియాల్సింది. నీ రాసి మళ్ళీ ఇప్పుడే మరి ఐస్ క్రీమ్ కొని తాత. ఐస్ క్రీమ్ లేదు పాయింట్. అవన్నీ సరిగ్గా చేసిన తర్వాత వస్తా ఐస్ క్రీమ్. అప్పుడు అంతా వల్చాం కదా వలవటంగా శుభ్రంగా వలవాల. బడ్డీ కొట్టు సుబ్బలక్ష్మిరా, దాన్ని అమ్మడి పడ్డాడు మన తాత. దొంగ కొడుకు పక్కన వెంకయ్య అంకుల్ చెప్పాడు నాకు. సరే సరే ఐస్ క్రీమ్ కొని ఇస్తారండి. బటర్ స్కాచ్ కావాలి. ఏ స్కాచ్? నీకేం కావాలరా? నాకు అదే కావాలి. నా ఫేవరెట్ కూడా అదే. చెప్పలేదు. మీరు పోయాక యాస్ నీకేరా ఏదన్నా వెనక పడుతుంది తాత. ఇవన్నీ ఎందుకు తెచ్చావు తాత? తినడానికి తాగడానికి. మనం అడిగింది ఐస్ క్రీమ్, పాల బ్యాట్లు ఇవన్నీ ఎందుకు తెచ్చావు? తినే ఐస్ క్రీమ్ వేరు, నేను చేసే ఐస్ క్రీమ్ వేరు. నా రా తాత వచ్చాడు. వచ్చాడా? ఏంది ఈ సామాన్? పట్టుకో. ఐస్ క్రీమ్ ఓకేనా? కరిగిపోతుంది తాత. త్వరగా త్వరగా ఏంది ప్రాసెస్ చెప్పు మాకు. ఒరియో బిస్కెట్ అందుకోరా. ఏంది ఒరియో బిస్కెట్లా? ఎన్ని ఎందుకు? సీను తెంచుకున్నా తాత. తాత ఈ షుగర్ చెంపు నువ్వు ఈ లోపల నువ్వు దించు షుగరే కదా, చిన్నయే కదా. నేను చేయకూడదు, పెద్ద ముందా వాడిని. జస్ట్ తాత నీకు ఇంగ్లీష్ రాదుగా? ఏమో చదువుకున్నా లేవా 5వ తరగతి దాకా. తినా కొబ్బరి బీజం పీస్తున్నా, బిస్కెట్ ప్యాకెటే తీయలేకపోతున్నా. ఏం చేస్తాం, చేతులు వీక్గా ఉండయి. అయ్యండి ఎంతసేపా? చక్కటి షుగర్ ఏదమ్మా? నా ఒంట్లో షుగర్ కాదురా. షుగర్ ఇగో తాత, ఉషోదయ మాట నుంచి తెచ్చాము. ఇగో బిస్కెట్లు షుగరు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం, బిస్కెట్లు కనపడను. ఇవన్నీ ఎప్పుడు చూసావు తాత యూట్యూబ్లో? మరి మీ అమ్మమ్మ లేనప్పుడు చేసేది మరి నేను ఇంట్లో. మెష్ చేస్తున్నావా? నేను చేస్తా తాత. నువ్వు వీక్గా. నేను వీకా నువ్వు వీకా? సరే బిస్కెట్ బయట బిస్కెట్ తీసుకుంటున్నా తాత. ఇగో ఈ గంట తీసుకొని ఇప్పుడు ఈ బిస్కెట్లు నలగొట్టాలి. తాత ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదా తాత, ఏదేదో చేస్తున్నావు. ఇది ఐస్ క్రీమ్ కంటే బాగుంటుందిరా మనవడా. మీ నాయనమ్మ ఊరు వెళ్ళినప్పుడల్లా ఒంటరిగా ఉన్నప్పుడు వంటగా ఎవరన్నా తెచ్చుకోండి. మా నాయనమ్మ ఊరు వెళ్ళినప్పుడు నాకు ఆకలి వేసినప్పుడు స్వీట్ తినేది కదా మీ నాయనమ్మ. పేరు ఏం పేరు అసలు? ఓరియో మిల్క్ షేక్. దీన్ని ఇప్పుడు మిల్క్ షేక్ అంటారు అన్నమాట. ప్రిపరేషన్ ఆఫ్ బాగా షేక్ చేస్తారు తాత నువ్వు. షేక్ ఒకప్పుడు చేసేవాడు మనవాడా, అందుకే పిల్లలు వచ్చారు. దాంతో మీరెందుకు పడుతున్నారు? పాలు పోతాం త్వరగా మెష్ అయి తాత. ఇదిగో ఇలా పూర్తిగా బిస్కెట్లన్నీ అయిపోయిన తర్వాత మేము అంటాం తాత. మేము కూడా అను తాత అనలేకపోతున్నా తాత. పాలు ఎక్కడ ఉన్నాయి సీనా? ఇదిగో తాత పాలు ప్యాకెట్. మన గేదె పాలు ఏమైనాయి? గేదె పాలు సంగం డైరీకి ఇస్తే సంగం డైరీ నుంచి మనకు వచ్చినాయి. ఏదైనా కానీ సంగం డైరీ గేదె పాలు మంచిరా. మనయ్యాక ఈ పాలు పోయాలరా మనోడా. కట్ చేసే తాత ప్యాకెట్. ఈ పాలు వచ్చేసరికి దీనికి ఒక చరిత్ర ఉంది తెలుసా? తెలీదు. ఎందుకంటే ఈ పాలు పోసే నిన్ను పోషక విలువలు తక్కువ ఉన్నప్పుడు ఈ పాలు పోసేవాళ్ళం, సంగం డైరీ పాలు. అంత మంచియా? 40 సంవత్సరాల వరకు ఉంది దీని చరిత్ర. చిన్నపిల్లలు. వావ్ తాత ఎక్కువైంది. వద్దు తాత నేను పోస్తాను. చేతులు తీరా. నాకు కొంచెం ఇది లాస్ట్లో పాలు. దేనికి తాగుతావు? ఇప్పుడు తాగే ముద్రతా నువ్వు నీ పాలు ఇస్తావంటగా. ఈ కొన్ని తర్వాత పాలు పోసాం. ఇప్పుడు మిక్స్ చేయాలి, బాగా కలవాల. అంటే షుగర్ లోపల కరగాల, చక్కెర కడగాల. కలిపి తాత ఇంకా కలవాలరా మనోడ, బాగా కరగాల. బిస్కెట్ మొత్తం షుగర్ బిస్కెట్ కరిగిపోవాలి. తాత ఇలా షేక్ చేయటం ఎప్పుడు నేర్చుకున్నావు తాత నువ్వు? నేను యూట్యూబ్లో నాయనం లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లో యూట్యూబ్ చూస్తున్నా. కుకింగ్ విలేజ్ అనే ఛానల్ చూసి నేర్చుకున్నా. ఇగో చూసావా, ఆ అబ్బాయి ఇలానే చెప్పాడు, నేను ఇలానే చేసాను. ఇంకా షేక్ చేయి తాత, టేస్ట్ చూద్దాం. ఆ అబ్బాయి చెప్పిందే కదా తాత, నువ్వు చెప్పింది కూడా నేను. ఆగ్రా ఏమంటావు? టేస్ట్ చేద్దాం.
బా తీగుంది తాత. ఈ టీకి ఎక్స్ట్రా ఇంకోటి యాడ్ చేయాలి మనం. మీరు చెప్పారు నాకు ఐస్ క్రీమ్ టీ తాత, మరి లేట్ ఏంది? తాత ఇదిగో తాత, హెరిటేజ్ వారి ఐస్ క్రీమా? హెరిటేజ్ పట్టుకో, ఇది మందే. దీనికి ఒక చరిత్ర ఉంది తెలుసా? ఎంత టేస్టీగా ఉంది చూస్తాకే, క్రీమీగా అయిపోయింది కదా కొంచెం. వావ్, చూసారా? కలుపురా మన సినయ్య. కలుపుతున్నా తాత. సినయ్య తిన్నావురా? సీనయ్య మీకోసమే చేస్తుంది ఇది. చిక్కగా అవుతుంది చూసారా? బిస్కెట్ అది ఐస్ క్రీమ్ కరిగిపోతుంది చూసారా? సినయ్య, సినయ్య తాత కొంచెం ఐస్ క్రీమ్ ఉంది తాత, గడ్డగానే. ఇది వచ్చిన అత్తగా కొంచెం గడ్డ మస్తుగా అయిపోతుంది. అప్పటి నుంచి గడ్డలని తింటావా? పొల్లి అని పుచ్చిపోయినాయి అన్నా మీ అమ్మ. ఏం లేదు తాత, మా కోళ్ళు వచ్చి మమ్మల్ని అరవకుండా ఉంటే అన్న. ఏమందయ్యా? ఏమా అదే గడ్డ ఏమన్నారా? ఏమా గ్లాసులు తెచ్చుకోండి అమ్మా. గ్లాస్ తెచ్చుకో. ఏమంతా మీ మా చిన్న కోళ్ళు అసలే ఊరుకోదు. ఇప్పుడు నేను ఇవన్నీ చెడగొడుతున్నాను అనుకున్నాను. ఏంది తాత ఏంటో? చిన్నయ్య గ్లాసులు ఎత్తురా. గ్లాసులా? డిస్పోజల్ గ్లాస్ లారు. మళ్ళీ మీ నాయనమ్మ డౌట్ వచ్చిద్దు, మళ్ళీ కడగాల. తాత ఏంది మరి సంగతి? మీ నాయనమ్మ చూస్తే వేసిద్ది నేను రెండు. నేను తాగితే షుగర్ ఉంది నాకు అసలు ఒంట్లో. నాయనమ్మ చూసిందంటే ఊరుకోదు అసలు. చెప్పమంటావా మరి నాయనమ్మ? ఇంకా బిస్కెట్ కడగాలి. నాయనమ్మకి చెప్పమంటావా? చెప్పద్దురా మనవడా, మేము ఇట్లా మిల్క్ షేక్ చేశానని. మరి నా బుల్లెట్ మీద రైడ్ తీసుకెళ్తావా? బుల్లెట్ తీస్తాలేరా తాత? మిల్క్ షేక్ భలే ఉంది తాత. మరి ఏందనుకున్నా, యూట్యూబ్ కుకింగ్ ఛానల్లో చూసి పట్టా. నాకు అబ్బాయి బాగా పరిచయం తెలుసా? ఇక బెంగాల్ అబ్బాయి. బెంగాలీ అని ఎవరు చెప్పారా? మన తెలుగోడే. మరి బెంగాల్లో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో అప్పుడప్పుడు. అటు వాళ్ళు ఎవరుందిలే. మీకు ఎందుకురా ఈ వయసులో ఇవన్నీ? ఏం లేదు, నాయనమ్మకో మాట చెప్తా. అవన్నీ చెప్పకూడదురా మనవాడా. నాకేదో కాపబడ్డామని అట్లా చేయకూడదురా. బెంగాల్ అబ్బాయి నాకు ఇవ్వట్లేదు తాత. పనిలో నేను తీసే ఆ అబ్బాయిని. వాడు వెళ్ళిపోతే మనకు పాలు పిండేది ఎవర్రా? పొద్దున్నే లేచి నువ్వు పిండుతావా పాలు? నేను పిండుతాలేదు డైరీ ఫామ్లో. బిస్కెట్లు సరే ఉత్తరం తీసుకో. బెంగాల్ అబ్బాయి ఏంది మన మాట్లాడమంటున్నాడు? మనోడిని పనోడిలో ఉండమని. వాడిని ముందు ఆడ పేడబడింది ఎత్తేమనుకో. తీసారా? బాగున్నా అండి, నమస్కారం. ఆరోగ్యం మన వాళ్ళతో మిల్క్ షేక్ తాత షేక్ చేస్తున్నాడు బాగా. తాగండి మిల్క్ షేక్ తీసుకోండి రా. మా తాత ఒంటరిగా ఉన్నప్పుడు చేసిన షేక్ నేను నాదే తీసుకుంటున్నా తాత. తాత మా షేక్ నేను చీర్స్ కొట్టరా. చెప్తుందండి, నేనే చేసా. చాలా బాగుంది. తాత కష్టపడి షేక్ చేసాడు. చాలా బాగుంది. బాగుందా? దీంట్లో ఏమేమి కలిపారు? దీంట్లోనా షుగరు, బిస్కెట్. షుగర్ ఉందా ఒంట్లో మీలో? లేదు కాబట్టి నాకు ఉంది. మా ఆవిడికి తెలిస్తే మామిడికి కొట్టదు, ఎగరేసి కొట్టిద్ది. తెలియకుండా తాగుతున్నా. నేను చెప్తాగా. చెప్పకూడదురా. అప్పుడు ఒంటరిగా షేక్ ఐస్ క్రీమ్, బిస్కెట్, షుగర్, పాలు అంతే. చాలా బాగుంది. ఇలా నెలకు ఒకసారి తాగుతాంటి. వీళ్ళకి తెలియకుండా ఎప్పుడైనా నాయనమ్మ ఊరు వెళ్ళింది అనుకో, నాయనమ్మ వెళ్ళినప్పుడు ఒక్కడే షేక్ చేసుకుంటాం. వేసవకాలంలో ఇలాంటి తీసుకోవడం మంచిది. మనదేముంది, ముసలి 52 టెంపరేచర్ వెళ్తుంది. ఈ లోపల మనం బతుకుతాం పోతాం. తాగాల ఉన్నప్పుడు జీవితం. పిల్లల కోసం మంచి, మనోళ్ళ కోసం మంచి షేక్ తయారు చేసి వీళ్ళు కానీ అట్లా చేయట్లా కానీ వీళ్ళు. చాలా బాగుంది. ఓకే.